ప్రజలు మీరు ఒక్కసారి మాకు అధికారం ఇచ్చి చూడండి అనే విధంగా కూడా స్వయంగా గడ్కరీ కావచ్చు, ఇంకా అమిత్ షా కావచ్చు, స్వయంగా ఇటు ప్రధాని మోడీ కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఏ విధంగా ఉండబోతుందని. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, దాని తర్వాత 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, 2020లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ బీజేపీ మధ్య ఒక టఫ్ ఫైట్ కూడా కొనసాగినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ప్రస్తుతం అంటే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు. ప్రస్తుతం జీవీఎల్ కూడా ఇక్కడ చేరుకున్నారు, వారు కూడా మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి మరే మాట్లాడుతున్నారు. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అంచనా వేసినట్లుగానే ముందుగా భారతీయ జనతా పార్టీ భావించినట్లుగా, ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఆధిక్యతని ప్రదర్శిస్తోంది. 40 సీట్లకు పైగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికీ సుమారు 41 సీట్లలో 70 సీట్ల అసెంబ్లీలో 41 సీట్లలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. ఖచ్చితంగా 3/2 మెజారిటీ, 2/3 మెజారిటీ, 45-46 సీట్లకు తగ్గకుండా గెలుస్తామన్నది మాకున్నటువంటి భరోసా. ఇది ఒక చారిత్రాత్మక విజయంగా చెప్పాలి. మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలని 3వసారి గెలిపించుకోవటమే కాకుండా, ప్రభుత్వాలని నిలబెట్టుకోవటమే కాకుండా గత 10 సంవత్సరాల్లో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో ఆద్మీ ఇచ్చేటువంటి విషయం. గతంలో ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి తీర్పు, 6 నెలలు తిరగకుండానే అసెంబ్లీలో మరో విధమైన తీర్పు ఇచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి ఢిల్లీ ప్రజలు కూడా ఈసారి డబుల్ ఇంజిన్ సర్కార్ ఢిల్లీలో కూడా కావాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే ఢిల్లీ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అని విశ్వసించి ఈరోజు ఇటువంటి ఫలితాలని భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నారని మేము భావిస్తాం. గత 2 ఎన్నికల్లో మీరు చూసినట్లయితే 14, 19 లోక్సభ ఎన్నికల్లో 7కు 7 పార్లమెంటు సీట్లు గెలిపించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి 70కి 7 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 2015లో అయితే కేవలం 3 సీట్లు, తర్వాత 7-8 సీట్లు మాత్రమే ఇచ్చారు. అటువంటిది ఈరోజు ఏకంగా అధికారంలోకి భారతీయ జనతా పార్టీని తీసుకొస్తున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చేసినటువంటి వాగ్దానాలని ప్రజలు నమ్మని విశ్వసించలేదు. మేమొక కొత్త తరం రాజకీయం తీసుకొస్తామని చెప్పి ఒక రకంగా పూర్తిగా అవినీతిమయ రాజకీయాలను చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఈరోజు ప్రజలు వారి పట్ల వ్యతిరేకతని ప్రదర్శిస్తూ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఒక అవకాశం ఇవ్వటం అన్నది ఢిల్లీ ప్రజలకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రుణపడి ఉంటుంది. అవినీతితో పాటుగా అధికార దుర్వినియోగం, అరవింద్ కేజ్రీవాల్ మేము ఒక సాధారణ పౌరునిగా రాజకీయాల్లోకి ప్రవేశించాం, అధికారాన్ని దుర్వినియోగం చేసేదానికి మేము వ్యతిరేకమని చెప్పి నమ్మబలికి శీష్ మహల్ లాంటి ఒక రాజమహల్ లాంటి భవనాలు నిర్మించుకొని దానిలో నివసించడం కానివ్వండి, లిక్కర్ స్కామ్లో విస్తృతమైనటువంటి అవినీతి చేసి పట్టుబడి ఆయన అంతకుముందు ప్రతి ఒక్కరి మీద అవినీతి ఆరోపణలు చేసేవారు. ఏది కూడా కనీసం అభియోగం చేయలేకపోయారు, ఏది కోర్టులో నిలబడలేదు. అనేక మంది నాయకులకి, మా పార్టీ నాయకులందరికీ కూడా వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు అరవింద్ కేజ్రీవాల్ గతంలో. అరుణ్ జైట్లీ గారికి కానివ్వండి, నితిన్ గడ్కరీ గారికి కానివ్వండి, వీరందరికీ
అవినీతి ఆరోపణలు చేసి స్పిట్ అండ్ రన్ పాలిటిక్స్ చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అంటే మరి ఏదో ఒక ఆరోపణ చేసి పారిపోవటం. అటువంటి అరవింద్ కేజ్రీవాల్ని ఈ రోజున కోర్టుల ద్వారా ఆయనపై జరిపిన అభియోగాల్ని కోర్టులు నమ్మాయి, విశ్వసించాయి. ఆ విచారణ ఆధారంగా బెయిల్ అనేక సందర్భాల్లో రద్దు చేశాయి, బెయిల్ నిరాకరించాయి. సో ఈ రోజున అరవింద్ కేజ్రీవాల్ ఒక అవినీతిమయ నాయకుడిగా ప్రజల ముందు నిలబడ్డారు. అందుకే ఆయన సొంత నియోజకవర్గంలో మరి మొదటి 4 రౌండ్లలో వెనుకబడినటువంటి అరవింద్ కేజ్రీవాల్ మరి ఈ మధ్య ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ రౌండ్స్ లో కేవలం 250 ఓట్లతో ఆ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారని చెప్తుంటే ఎంత ప్రజలకి ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల, అరవింద్ కేజ్రీవాల్ యొక్క నాయకత్వం పట్ల వారి విశ్వాసం ఏ విధంగా సన్నగిల్లిందో, పూర్తిగా విశ్వాసం సన్నగిల్లిందో అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వంతో వైరం ప్రభావం ఏముంది? ప్రజలు ఏ పార్టీనైనా అధికారంలోకి తీసుకువచ్చేది ఆ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, కుంటి సాకుల్ని వెతుక్కుంటూ ప్రతి దానికి తనకి అనవసరమైన విషయాల్లో కూడా కేంద్రంతో తగాదా పెట్టుకొని ప్రధానమంత్రి స్థాయికి ఎదగాలని చెప్పి అనేక మరి ఆరోపణలు చేసి భంగపడ్డటువంటి అరవింద్ కేజ్రీవాల్కి ఇది ఖచ్చితంగా ఒక గుణపాఠమే. ఆయన సొంత నియోజకవర్గంలో కేవలం గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడటం చూస్తుంటే ఆయన ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ఒక గుణపాఠం అవుతాయని స్పష్టంగా చెప్పవచ్చు. జాతీయ నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటే అవి ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు. పూర్తి ఫలితాలు వచ్చేదాకా వేచి చూద్దాం. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఈరోజు ప్రజలు చూపించినటువంటి ఆదరణ దాదాపుగా 5-6% ఓట్ల ఆధిక్యతతో మేము ఉన్నామంటే అది తక్కువ కాదు. గతంలో దాదాపుగా 18% వెనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజున 5-6% ఆధిక్యతలో ఉండటం, అందులో కూడా ఇది ముఖాముఖి పోటీ. ఇది మిగతా పార్టీలు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ నామమాత్ర పోటీ ఇచ్చాయి తప్పితే నిజమైన పోటీ ఇది మరి హెడ్ టు హెడ్ కాంటెస్ట్. మీరు చూస్తే ముఖాముఖి పోటీ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యనే నడిచింది. సో ఈ రోజు ఎన్నికల ఫలితాలు మరి గత ప్రతి ఎన్నిక చాలా ప్రధానమైంది. ఢిల్లీ నిజం చెప్పాలంటే ఒక కేంద్రపాలిత ప్రాంతమే మాత్రమే అయినప్పటికీ కూడా ఢిల్లీకి దేశ రాజధాని అయిన కారణంగా కొంత రాజకీయ ప్రాముఖ్యత ఉంది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ తానేదో కొత్త తరహా పాలిటిక్స్ ని తీసుకొస్తున్నానని చెప్పి నమ్మబలికి మరి ప్రజల్ని ప్రభావితం చేసే పని ఢిల్లీ బయట కూడా చేశారు. ఈ రోజు ఎన్నికల ఫలితాలతో ఒక కనువిప్పు కలిగే విధంగా ఉంది. జాతీయ స్థాయిలో ఒక పార్టీ, మీ పార్టీ ఈ దేశంలో ఎక్కడ ఇవ్వని హామీలు బీజేపీ గెలుపు కోసం ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అమలు అవుతాయా, అమలు చేస్తారా? ఈ హామీల్ని దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలన్న డిమాండ్ వస్తుంది కదా. భారతీయ జనతా పార్టీ అంటేనే విశ్వాసం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం అంటే నమ్మకం. ఇప్పటి వరకు చెప్పిన ప్రతిదీ చేసినటువంటి నాయకుడు